ఫైల్స్కి ఎక్స్ ఇస్తే ఏమైద్ది, అదే ఫైల్స్కి ఎక్స్ ఇస్తే ఏమైద్ది, అదే ఫోల్డర్కి ఎక్స్ ఇస్తే ఏమైద్ది, ఇది తెలుసుకోవాలి అంతే. ఎక్స్ పర్మిషన్. అదే ఫైల్కి డబ్ల్యూ ఇస్తే ఏమైద్ది, అదే ఫోల్డర్కి డబ్ల్యూ ఇస్తే ఏమైద్ది, డిఫరెంట్ అనమాట. అదే ఫైల్కి ఆర్ ఇస్తే ఏమైంది, ఇదే ఫోల్డర్కి ఆర్ ఇస్తే ఏమైంది, ఇది ఇది తెలుసుకుంటే చాలు. ఈ తెలియకే చాలా మందికి సబ్జెక్ట్ అర్థం కాదు. సో ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎక్స్ యాక్సెస్ ఆర్ ఎక్స్ పర్మిషన్ టు ద ఫైల్, వాట్ హ్యాపెన్స్? ఒక పర్సన్కి ఎక్స్ యాక్సెస్ అనేది ఇస్తే ఈ ఫైల్ మీద ఏం జరుగుతుంది, అది మనం తెలుసుకోవాలి. అది ఫస్ట్ క్లాస్ యాక్చువల్గా. ఆ ఫస్ట్ క్లాస్లో మీరు ఏమంటే కొంత వర్కౌట్ చేయకపోతే ఆ బర్డన్ నెక్స్ట్ క్లాస్ మీద పడిద్ది అనమాట అట్లా. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఆ, చూడండి, ఇలాగా చాలామంది యూజర్స్ ఉన్నారు. ఒక యూజర్ ఇక్కడ ఉన్నాడు. ఈయన పేరు రూట్ యూజర్. ఈ రూట్ యూజర్ అనే వ్యక్తి ఒక ఫైల్ తయారు చేశాడు, ఫైల్ వన్, ఆర్ ఒక ఫోల్డర్ తయారు చేశాడు, ఫోల్డర్ వన్. సో మనం ఫైల్ తయారు చేసినా ఫోల్డర్ తయారు చేసినా ఇతను యూజరే, కానీ ఇతను ఓనర్ ఆఫ్ ద ఫైల్. అంతే, ఓనర్ ఆఫ్ ద ఫైల్, ఓనర్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఓనర్ ఆఫ్ ద ఫోల్డర్, అంతే, అతను ఓనర్. సో ఈ ఫైల్ని ఈ ఫోల్డర్ని ఎవరైనా ఇతర వ్యక్తులు అంటే అదర్స్ ఉపయోగిస్తే ఇది అదర్స్, అంటే అదర్స్. ఎస్, అక్కడ అదర్స్ని మనం ఓ అని పిలుస్తాం. ఎస్ ఎస్. ఓనర్స్ని మనం యూజర్స్ కదా వీళ్ళు, కాబట్టి యు అని పిలిచాం. యు, ఓ అంటే అదర్స్, అలాగా పిలిచాం. అయితే అదర్స్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ మొత్తం అదర్సే. వీళ్ళందరికీ ఈ ఫైల్స్ డైరెక్టరీ మీద ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ ఇవ్వాలి అంటే వీళ్ళందరికీ నేనేం చేస్తాను, chmod ఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ ఫైల్ వన్, ఆర్ యూ కెన్ సే ఫోల్డర్ వన్, ఇలా మనం ఇస్తాం సింపుల్గా. అయితే ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వల్ల ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ ఇవ్వకూడదు. అప్పుడు వాడేం చేశాడు, ఇలా chmod కమాండ్ కాదు, ఆ మొత్తానికి అవసరం లేదు, నేను ఒకే ఒక పర్సన్కి ఆర్డబ్ల్యూ యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, ఒకే ఒక పర్సన్కి ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ ఇవ్వాలంటే అంటే కంట్రోలింగ్ అనమాట. కంట్రోలింగ్ వ్యవస్థ లేదు ఇక్కడ అదర్స్ అనే దగ్గర. అందుకని కంట్రోలింగ్ చేయడానికి వాడేం చేశాడంటే సెట్ ఎఫ్ఎస్సిఎల్ వాడాడు. సెట్ ఎఫ్ఎస్సిఎల్ కంట్రోలింగ్ వ్యవస్థ, ఇది కంట్రోలింగ్. సెట్ ఎఫ్ఎస్సిఎల్ హైఫన్ ఎం, హైఫన్ ఎం, సెట్ ఎఫ్ఎస్సిఎల్ హైఫన్ ఎం. ఓకే, సెట్ ఎఫ్ఎస్సిఎల్ హైఫన్ ఎం రాసిన తర్వాత యూజర్ ఎవరు, సంథింగ్ కాల్డ్ బాన్, ఆర్డబ్ల్యూఎక్స్ అట్లా ఫైల్ వన్ ఈ మాదిరిగా ఇచ్చాం. దిస్ ఇస్ సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏమో అందరికి ఇచ్చాం, సెకండ్ మోడల్ ఏమో ఒక్కళ్ళకి ఇచ్చాం. అది దీన్ని మనం ఏసీఎల్స్ అంటాం, యాక్సెస్ కంట్రోల్స్. ఇది ఒక ఫైల్కి మనం యాక్సెస్ని కంట్రోల్ చేస్తున్నాం, యూజర్స్కి ఎవరికైనా. ఇది అయిపోయిన తర్వాత అంటే మనం ఇప్పుడు ఒకసారి మొత్తం అందరికీ పర్మిషన్స్ ఇవ్వచ్చు, లేదా ఒక సింగిల్ పర్సన్కి పర్మిషన్ ఇచ్చాం. అందరికీ పర్మిషన్ ఇచ్చాం ఇక్కడైతే ఒక 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 సందర్భంలో chmod ఉపయోగించి. ఓన్లీ ఒక పర్సన్కే పర్మిషన్ ఇచ్చాం సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఉపయోగించి. ఇది స్టోరీ. సరే, బాగుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే వాడు అన్నాడు, అయ్య బాబు ఇలాగొద్దు నాకు, ఇలాగొద్దు. సో సింపుల్గా ఇదిగో ఒక ఫైల్ వన్ ఉంది, ఆర్ యు కెన్ సే ఒక ఫోల్డర్ వన్ ఉంది. రైట్ రైట్. ఈ ఫైల్ వన్ అయినా ఫోల్డర్ వన్ అయినా నువ్వేం చేస్తావంటే వాడు చెప్పాడు నాకు రిక్వైర్మెంట్. ఏం చెప్పాడు, ఇలాగా మాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, లెట్సే ఈ ప్రాజెక్ట్కి సో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్లో ఇదిగో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్, ఫైవ్, వన్, టూ, త్రీ, ఫోర్ ఇలా ఉన్నారు. సో ఇదేమో ఒక టీంలో వన్, ఇదేమో టీం నెంబర్ టూ అన్నాడు, ఇదేమో టీం నెంబర్ వన్, టీం నెంబర్ టూ ఇలా ఉన్నారు. ఇక్కడ ఒక ఐదు, అంటే అక్కడ ఒక ఐదు, ఇక్కడ ఒక ఐదు ఉన్నారు, అంటే 10 మెంబర్స్ ఉన్నారు.
10 మెంబర్స్లో సెలెక్టెడ్ పీపుల్కి ఒకేలాంటి పర్మిషన్ ఇవ్వమన్నాడు. సెలెక్టెడ్ పీపుల్ అంటే ఎవరు? ఈ వ్యక్తి ఉన్నాడు, సెకండ్ యూజర్, సెకండ్ పర్సన్, సెకండ్ యూజర్. ఈ వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఇక్కడ కూడా సెకండ్ పర్సన్ అంటే సెకండ్ యూజర్ అనుకోండి. వీళ్ళిద్దరికి వాడు ఏం చెప్పాడంటే, బాబు వీళ్ళిద్దరికి మాత్రం, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, అక్కడ టీం నెంబర్ వన్లో ఉన్న వ్యక్తి, టీం నెంబర్ టూలో ఉన్న వ్యక్తి ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరికి సింపుల్గా ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ ఇవ్వమ్మా అన్నాడు. అంతే, వీళ్ళిద్దరికే కావాలా? వీళ్ళిద్దరికే, వీళ్ళిద్దరికి మాత్రమే ఆర్డబ్ల్యూ యాక్సెస్ ఉండాలి. దేని మీద? ఫోల్డర్ పైన. ఏం ఫైల్కి ఇవ్వకూడదు ఏంది? ఇస్తాడు, రిక్వైర్మెంట్ని బట్టి ఫైల్కైనా ఇస్తాడు, ఫోల్డర్కైనా ఇస్తారు, ఎలాగైనా సెట్ చేయొచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చేంజ్ అయ్యింది. ఇందాక వరకు ఎలాగా ఒకలాగా పనిచేస్తా, ఇప్పుడు ఇంకోలాగా పనిచేయాల్సి వస్తుంది. ఎట్లాగా? ఇప్పుడు ఒక టీంలో ఉన్న ఒక పర్సన్ని, ఇంకో టీంలో ఉన్న ఇంకో పర్సన్ని, ఇద్దరిని గ్రూప్గా జాయిన్ చేసి ఆ గ్రూప్కి, ఇప్పుడు గ్రూప్కి యాక్సెస్ ఇవ్వాలా. ఇందాక అదర్స్కి ఇచ్చాం, సింగిల్ ఇండివిజువల్ యూజర్కి ఇచ్చాం. ఇప్పుడు అట్లా కాదు, గ్రూప్కి ఇవ్వాలా. వీళ్ళకి ఆర్డబ్ల్యూఎక్స్ అన్నాడు. సరే, ఇంకో మాట చెప్పాడు. ఇంకో మాట ఏం చెప్పాడు అంటే, బాబు అట్లా కాదమ్మా, ఇక్కడ నాలుగో పర్సన్ ఉన్నాడు. ఉమ్, ఇక్కడ నాలుగు ఇతను, ఇక్కడ కూడా ఒక నాలుగు ఉన్నాడు ఆయన. ఆయన ఒక యూజరు, ఈయన ఒక యూజరు. అయితే ఈ పర్సన్కి ఇక్కడ నాలుగో, ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఫోర్త్ పర్సన్, ఈ పర్సన్కి, వీళ్ళిద్దరికి కలిపి ఒక గ్రూప్ చేయన్నాడు. సరే, గ్రూప్ చేస్తా, కరెక్టే. మరి వాళ్ళకేం పర్మిషన్ ఇవ్వాలి? వాళ్ళకేం లేదు, జస్ట్ RXE అన్నాడు అంతే, RX. ఓకే ఓకే, వీళ్ళిద్దరికి ఒక RX అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరినేమో ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను అంటే, దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ 1. దిస్ ఇస్ గ్రూప్ 1 మెంబర్స్ ఆర్ గ్రూప్ 1 యూజర్స్. వీళ్ళిద్దరినేమో గ్రూప్ 2లో యాడ్ చేస్తా, గ్రూప్ టూ యూజర్స్. ఓకే, దీన్ని బట్టి వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్ నేను అర్థం చేసుకొని, అప్పుడు గ్రూప్ 1కి ఏమో RWX యాక్సెస్ రావాలి, గ్రూప్ 2కి ఏమో RX రావాలి. ఇంతే, సింపుల్. ఓకే, గ్రూప్ 1కి ఏం రావాలి? RWX రావాలి. గ్రూప్ 2కి ఏం రావాలి? RX రావాలి. దేని మీద? ఫోల్డర్ 1 మీద, ఆర్ ఫైల్ 1 మీద, మన ఇష్టం. దేని మీద? ఫోల్డర్ 1 మీద, ఫైల్ 1 మీద, ఇట్లా. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు ఇందాక వరకు ఏమో ఒకలాగా, ఇప్పుడేమో మరొకలాగా. అంటే ఇదే గ్రూప్స్ కూడా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. గ్రూప్స్ అంటే గ్రూప్కి పర్మిషన్ ఇస్తాం ఇప్పుడు. సో గ్రూప్కి పర్మిషన్ RWX, ఈ గ్రూప్కి పర్మిషన్ RX ఇస్తా. అయితే అసలు యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని గ్రూప్లో ఎలా యాడ్ చేయాలి? అది పక్కన పెడితే అసలు గ్రూప్ ఎక్కడ క్రియేషన్ చేయాలి? ఎస్, అది ఒక గ్రూప్ 1 అనేది తయారు చేయాలా, గ్రూప్ 2 అనేది తయారు చేయాలా? ఓకే ఓకే. సో ఈ మాదిరిగా మనం పర్మిషన్స్ ఇస్తూ ఉంటాం. ఇంతే, రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, ఈ విధంగా మనం వర్కౌట్ చేయాలి. వాడు అంటాడు, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్, ప్లీజ్ డూ ఇట్ అంటాడు. అంతే, ఇలా స్కెచ్ గీసేసి మీకు ఇచ్చేస్తాడు. అంటే ఒక డ్రాఫ్టింగ్ మాదిరిగా, ఒక కొన్ని ఇంగ్లీష్లో కొన్ని మాటలు రాస్తాడు. అంతే, ఈ డయాగ్రామ్ రాస్తాడా? రాయొచ్చు, రాయకపోవచ్చు, చెప్పలేం. కానీ చిన్న చిన్న మాటలు రాస్తాడు. ఇలాగా 2 మెంబర్స్కి RWS యాక్సెస్ ఇవ్వు, ఇలాగ మరొక 2 మెంబర్స్కి RX ఇవ్వు అని అంటాడు. అంతే, ఈ షార్ట్ కట్ నేతన్ని నువ్వు ఈ స్థాయిలో అర్థం చేసుకొని పర్మిషన్స్ ఇవ్వాలా. అంటే ఇప్పుడు గ్రూప్ లెవెల్ పర్మిషన్ అనమాట, యూజర్ లెవెల్ కాదా? యూజర్ లెవెల్ కాదు. మ్మ్.